శుభోదయం. సుదర్శన వీక్షణ కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జననకాల నిపుణుడు నివారక తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు ఇప్పుడు మనతో పాటు బీఆర్కే స్టూడియోలో ఉన్నారు. మరి వారితో వాస్తుకు సంబంధించి జాతక రత్నాలు జననకాలం వంటి విషయాల గురించి ఆయన మాటలోనే విందాం. సుదర్శన్ గారు నమస్తే అండి. ముందుగా గుడ్ మార్నింగ్. అండ్ జాతకాలు వాస్తు అనేవి చాలా చాలా ముఖ్యమైన, అంటే ఈ కాలంలో కొంత పట్టించుకోవట్లేదు, కానీ మనం రెగ్యులర్గా వెళ్ళడానికి, మన నిత్యంగా వెళ్ళడానికి ఈ వాస్తు ఎలా పనిచేస్తుంది అసలు? చాలామంది అండి మనకు తెలియంగా మాత్రం చాలామంది ఆచరిస్తున్నారు, కానీ ఏంటంటే ప్రప్రదంగా వాళ్ళు ఆలోచన చేసిందంటే ఉచితాల గురించి ఆలోచన చేస్తారు. ఆ జాతకంలో కానీ జాతకం ఉచితంగా చెప్పాలంటే ఎవరు పడితే వాళ్ళు చెప్తే చెప్పుకోవడము, తర్వాత వాళ్ళు చెప్పేదేమో జాతకం ఉచితమే, తర్వాత ఏమైనా సలహా ఇస్తే కూడా ఉచితమే, కానీ రెమెడీస్ కోసమని చార్జ్ చేస్తున్నారు. మేము వినంగా అయితే కొంతమంది లక్షలు అయితే పోగొట్టుకుంటున్నారు. అంటే వాళ్ళు ఇంకా చెప్పేసింటారు అన్నమాట, కొన్ని కనెక్ట్ అయి ఉంటాయి ఇది అనేసి చెప్పేసింటారు. అది చిలక జోషం దగ్గర నుంచి వీధిలోకి వచ్చి సద్య పేదల దగ్గర నుంచి మనం అది చూస్తూ ఉన్నాము. స్టార్టింగ్ వచ్చేసి 20 రూపాయలు 30,000 2,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పోతే వాళ్ళు చేయలేరు. అట్లాంటివి చేస్తా అంటే ఇంక మిగతాడు ఏ విధంగా ఉంటాయో చూసుకోండి. ఈ రెమెడీ నీకు ఈ దోషం ఉంది, లేదా శని దోషం ఉంది, కుజ దోషం ఉంది, ఇది మీరు చేసుకోవాలా, చేసుకోకపోతే ఇంకా ఒక నెలలో మీరు చనిపోతారని కూడా చెప్పేటోళ్ళు. కాబట్టి ఇటువంటి విపరీత పరిణామాలు పోకుండా ఏవైతే ఉన్నాయో మన ఋషులు ఆల్రెడీ చెప్పారు, మన పెద్దవాళ్ళు అంటే వాళ్ళు కూడా చెప్తారు, మన పెద్దవాళ్ళు చెప్పినారు అవన్నీ అనేసి. మీరైతే మీ మనస్సాక్షి ఆధారంగా, బుద్ధికి ఆధారంగా కాదు ఇక్కడ ఆలోచించాల్సింది, మనస్సాక్షి ఆధారంగా పరిశీలన చేసుకొని ఏదైనా సరే నివారణోపాయాలు చెప్పినప్పుడు అవి మనకు అనుకూలమా కాదా, అందరూ చేసుకునేటివే కాదా, అందరు చేసుకునేటివే అవి క్లారిటీగా ఉన్నాయా లేదని ప్రజెక్ట్. ఇప్పుడు ఎందుకంటేనా ఇప్పుడు మన వాళ్ళు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా వాస్తు జాతకాలు అన్ని చూపించుకుంటారు, ఒకప్పుడు బాగుంటారు ఒకప్పుడు బాగడం లేదంటే అక్కడ క్లారిటీగా వాస్తు చేయడం లేదని ప్రధానంగా అర్థం చేసుకోవాలి. ఇంక వాస్తే ఆచరించిన వాళ్ళు దెబ్బతింటున్నారంటే అక్కడ ఏదైతే ఆచరించే విధానంలో ఉన్నాయో అవి ఇబ్బంది పడుతూ ఉన్నారో అవి చాలా జాగ్రత్త గమనించుకున్నట్లయితే ఇప్పుడు మనం చూసే అనేక పరిణామాలు మనం చూడకుండా ఉండొచ్చు, అవి మీ జీవితంలో కలగకుండా ఉంటాయి. ఇంకా అట్లా మించి ఏదైనా సరే మీరు ఈ విధంగా ఆలోచన చేస్తే అయితే ఇప్పుడు మేము చెప్పినట్లు ఇంకా ఎవరిని రక్షించలేదు, దేవుడు కూడా రక్షించలేదు. ఎందుకంటే మీరు దైవ కార్యాలు ఎన్నో చేయొచ్చు, కానీ భగవంతుడు కూడా ఒక్కోసారి మీకు చెప్తా ఉంటాడు ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచిది అనేసి. అది మనం ఆచరిస్తే కనుక మేలుంటుంది. ఇప్పుడు నీ స్వయం కృషి లేకుండా భగవంతుడి మీద బారేసి ఎట్టుంటే గాలిలో దిమ్మ పెట్టినట్టు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఆచరించడం చాలా జాగ్రత్త ఆచరించండి, అది మేము ప్రధానంగా చెప్తాం. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఏదైనా ఒకటి వచ్చినప్పుడు బయట దాన్ని ఎంతమంది అయితే ఓన్ చేసుకుంటారో, అట్ ద సేమ్ టైం దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. అంటే ఇప్పుడు వాస్తవానంగానే ఒక ప్లేస్లో ఒక వస్తువుని పెట్టాను, దాని నుంచి దాని ప్లేస్మెంట్ మార్చినంత మాత్రాన మన జాతకం మారిపోతుందా, మన రూపురేఖలు మారిపోతాయి అని వాదించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా మంచి ప్రశ్న అండి. మనం ఈ సోషల్ మీడియా చూడంగా ఒక ఆయన చెప్తా ఉంటాడు, ఈ క్షణంలో బరువు పెడితే పెట్టి చూడు ఏమైతే నేను చూస్తాను, నువ్వు పెట్టుకోలేదు కాబట్టి నువ్వు బాగున్నావు కాబట్టి మీ దానిలో పొమ్మని చెప్తున్నావు. అట్లా చెప్పకూడదు అనమాట. ఎందుకంటే అది ఆచరించిన వాళ్ళకి ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూస్తా కూడా ఈ విషయంలో ఖాళీ చేసుకున్న వాళ్ళకి బెనిఫిట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా మాకు చెప్పే వాళ్ళు ఉన్నారు, మనకు లైవ్లో కూడా చెప్తున్నారు, ఇట్లా ఈ దోషం కలగడం మేము ఇబ్బంది పడుతున్నాం సార్, మా ఇంటి పక్కన ఇట్లా కట్టుకున్నారు, తర్వాత వచ్చేసి మాకు ఈ మధ్య చాలా మందికి వాస్తు చూపించినాం అయినా కూడా మాకు ఇబ్బంది కలుగుతూ ఉంది. ఈ వాస్తులు ఏం చేస్తారంటే కొంతమంది రెమెడీస్, తర్వాత చాలా రకాల పూజలు హోమాలు ఇవన్నీ చెప్తా ఉంటారు. ఇవన్నీ చూసిన వాళ్ళ దగ్గర మేము అన్నీ చూసే మీకు ఇవి చెప్తున్నాం సలహాలు అనేవి, మేము చూడకుండా ఏం చెప్పడం లేదు. ఒకప్పుడు మేము ఇదివరకే మనం చెప్పుకున్నాం కదా, ఏదైనా సరే నివారణోపాయం నేను చేసుకున్నా, ఆ రెమెడీ నేను చేసినా అంటేనే వేరే వాడు వచ్చి రెమెడీ నీకు కాదా అని చెప్తా. అంటే ఏదైతే మనం ప్రధానంగా శరీరం ఏ విధంగా అయితే ఉండాలనో అదే విధంగా మన యొక్క ఇండ్లు అనేది ఉండాలి. శరీర నిర్మాణం ముక్కు నుంచి మాత్రమే శ్వాస తీసుకోవాలి, నోటి నుంచి ఎంతసేపు అంటే గాలి పీల్చుకుంటారు. వీళ్ళు చేసే రెమెడీ అటువంటిదే. ఇప్పుడు మీరు ఏదైతే ఇంటికి శ్వాస అనేది అందాలనో అది ఆ మార్గం కూడా అందకుండా వేరే మార్గం కూడా అందుతా ఉన్నప్పుడు వీళ్ళు ఏదో స్టంటో గింటో అక్కడ వేసినట్టు వేస్తూ ఉంటారు. దానివల్ల ఎన్నాంటి భరేస్తారు. అదే అక్కడి నుంచే గాలి చర్యలు మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ఇబ్బంది ఉండదు కదా, ఇది ఆలోచన చేయండి. రైట్ అండి. ఒకసారి పోలేరం గారు తెనాలి నుంచి ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి పోలేరం గారు. నమస్తే అండి. సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి పోలేరం గారు, చెప్పండి. మా అమ్మాయి లక్ష్మీ ప్రసన్న అండి. వివాహ యోగం చేయాలనుకుంటున్నాం. ఆ యోగం ఈ సంవత్సరమా వచ్చే సంవత్సరమా ఎప్పుడు ఉందని తెలుసుకున్నామని. ఎంత అండి వయసు పాపకు? పాప వయసు 22. హలో, వయసు అయితే 22 అండి. 22 సంవత్సరాలు కాబట్టి ఇబ్బంది ఏం లేదండి, మీరు ప్రయత్నం చేయండి. అయితే రేపు నెల అయిపోవచ్చు అటువంటి. కాబట్టి ఎందుకంటే మీ ప్రప్రదంగా మీరు పాప విషయంలో ఆలోచన చేయాల్సిందంటే ఇదివరకు కూడా మేము చాలాసార్లు చెప్తా ఉన్నాము, వివాహం చేయడం పెద్ద విషయం కాదు, అది ఎలాగోలా కొంతమంది చేసుకుంటారు, కొంతమంది గట్టి ప్రయత్నం చేయంగా అవుతాను. కానీ తదనంతరంగా వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటాం మనం ఆలోచన చేయాలి. లేదా మనం ఈ వివాహ ప్రయత్నాలు చేయంగానే అమ్మాయి ఏ విధంగా ఇబ్బంది పడతామని ఆలోచన చేయాలి. ఇవి మనం ఇప్పుడు మేము చాలాసార్లు చెప్తా ఉన్నాం, కానీ కొంతమంది మేము కూడా కొన్ని వింటా ఉన్నాం. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా ప్రప్రదంగా ఆలోచన చేయండి.
లక్షణంగా మీ ప్రయత్నం మీరు చేయండి. ఇంకా ఏదైనా పరిపూర్ణంగా మనం తెలుసుకోవాలా, అమ్మాయి భవిష్యత్తు ఏమిటి ఏమిటి దానికి జాతకపరిశీలన పూర్తిగా చేయాలా, అలా విశ్లేషణ చేయించుకోండి. మేము ప్రప్రథమంగా చెప్పేది ఏంటంటే ఒకటే విషయం చూడండి, ఇండివిజువల్గా ఏదైనా ఆలోచన చేసినప్పుడు ఒక వ్యక్తి విషయంలో డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు ఉన్నట్లయితే అది ఏదైతే రక్తదానం అక్కడ ఉపయోగపడితేనా, నవరత్నాల్లో ఒక రత్నం మాత్రమే అవి ఉపయోగపడితేనా, అవి ఏదైనా దానం చేసుకుంటే బ్రహ్మాండంగా ఆ జీవితం అనేది సాఫీగా జరుగుతూ ఉంటుంది. ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి అది నెగిటివ్గా ఉండదు. అది చాలా కొన్నిసార్లు ఏంటంటే కుటుంబానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇట్లా చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోండి. సొంత ఇంట్లో అయితే మామూలుగా వాస్తు చూసి కూడా సరిపోతుంది. రైట్ పోలేరం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. అలాగే అమ్మాయి వివాహానికి సంబంధించి అడుగుదాం అనుకుంటున్నారు కాబట్టి మీరు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి, సుదర్శన్ గారి పర్సనల్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు ఇంకొంచెం ఎక్కువసేపు మాట్లాడే అవకాశం దొరుకుతుంది కాబట్టి మీకు పరిష్కారాన్ని అయితే చక్కటి పరిష్కారాన్ని అయితే సుదర్శన్ గారు అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో మలేష్ గారు, నమస్తే. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం మల్లేష్ గారు, చెప్పండి. సార్ మా పాప కోసం మాట్లాడదాం. చెప్పండి, విషయం చెప్పండి. మా పాప 1999లో పుట్టింది సార్. December 1st 1:30 మధ్యాహ్నం. ఆమె ఫ్యూచర్ ఎట్లుంటుందో కాస్త కనుక్కుందాం మనం. పాప ఇప్పుడు ఏం చేస్తుంది? పాపకి ఏం ఇబ్బంది ఏముందా ప్రజెంట్? ఇప్పుడు జాబ్ చేస్తుంది HR గా. మ్యారేజ్ కోసం చూస్తున్నాము. అది ఎన్ని రోజులు చూడబట్టి? ఇప్పుడు ఒక 2 months 1 year దగ్గర నుంచి దేవులాడుతున్నా. సరే చూడండి, ఆ ప్రయత్నం అయితే చేయండి. ఇంకా వాస్తుపరంగా ఇల్లంతా చక్కగా ఉందని మీకు ఒక నమ్మకం ఉందా అండి? వాస్తుపరంగా పక్కా ఉంది. ఓకే. మా నాన్న నుంచి ఎప్పటి నుంచో ఉన్నది మాకు. సరే, సమస్యలు ఏం లేకపోతే దాని యొక్క ఆలోచన మనకు అనవసరం అండి. ఏదైనా సరే సమస్య ఉంటే మాత్రం తెలియజేయండి, తద్వారా ఏ విధంగా మనం పరిష్కారం చేసుకొని ఆలోచన చేయొచ్చు. ఊరికే ఏమైతుంది రేపు ఎట్లా ఉంటుంది ఆలోచన చేసేదానికంటే కూడా ఇది ఆలోచన చేయండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. అలాగే రవికుమార్ కాల్లో ఉన్నారు, మాట్లాడదాం కావాలి నుంచి. రవికుమార్ గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి సుదర్శన్ గారితో. నమస్తే అండి సార్. నమస్తే సార్. నమస్కారం రవి గారు, చెప్పండి. సార్ ఇది నాది కన్యా లగ్నం సార్. నాది లగ్నంలో రవి బుధులు ఉన్నారు సార్. అలానే 4వ ఇంట్లో రాహువు, 5వ ఇంట్లో గురువు, 8వ ఇంట్లో కుజుడు, 10వ ఇంట్లో శని, చంద్రుడు, కేతువులు ఉన్నారు సార్. పునర్వసు నక్షత్రం 1వ పాదం సార్. నాకు ఈ సంవత్సరం ఇది కేతు మహర్దశలో శుక్రుడి అంతర్దశ నడుస్తున్నది సార్. నేను ఏదైనా ఉద్యోగం మారే అవకాశం ఉందా సార్? ఉద్యోగం ప్రజెంట్ చేయనిస్తా ఉండదు అది సార్. ఉద్యోగంలోనే ఇబ్బంది పెడతా ఉంటుంది కదండి అంటున్నా. ఆ దశ కేతు మహర్దశలో శుక్రుడి అంతర్దశ సార్. కేతు దశ మొదలైన మారితే ఏమైనా ఇబ్బందా? ఉద్యోగం మారొచ్చా? అది ఖచ్చితంగా మారుస్తా, అది మీరు చెప్పినా చెప్పకపోయినా కూడా. కేతు దశలోనే ఏదో ఒక దశలో మీరైతే ఉద్యోగం చేస్తూ ఉంటారో ఖచ్చితంగా ఉద్యోగం నుంచి పక్కకు పంపించేస్తారు. ఉద్యోగం చేయడానికి కూడా ఇబ్బంది పెడతా ఉంటుంది. అటువంటి ఏదంటే మిగతాడి కూడా మనం గ్రహస్థితిని పరిశీలన చేసి ఒకసారి చూడాలా. తర్వాత దశమంలో శని ఉన్నాడు కాబట్టి శని కూడా పెద్దగా యోగించాడు. తర్వాత శని చంద్రుల కలయిక వచ్చి పునర్పు దోషం, కానీ అది కేతు వచ్చేసి డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి పెద్ద సమస్య ఏం లేదు. అది కూడా మీకు ఉంటుంది. ఎందుకంటే ఆ దశ అంతర్దశలు శని, ఇప్పుడు కేతువులో శని కానీ లేదంటే చంద్రుడు కానీ అంతర్దశ వచ్చినప్పుడు అక్కడ వచ్చేసి ఏదైనా పని మీద 1-2 సార్లు ఆలోచన చేస్తూ ఉంటారు. అది చేయనీకుండా కూడా ఒకసారి చేసే అవకాశం అనేది ఉంటుంది. చేసే పని చెడిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేతు ప్రధానంగా దశమంలో ఉండడం దోషభూయిష్టమే. ఒకసారి మిగతా గ్రహాల యొక్క పరిశీలన పూర్తిగా చేయించుకోండి, తద్వారా నివారణోపాయం రత్నం ద్వారా చూసుకోవచ్చు. ఎందుకంటే కన్యా లగ్నం వాళ్ళకు మామూలుగా అయితే శుక్రుడు కానీ శని అంటే ఎలాగో మీరు దశమంలో యోగించలేడు. తర్వాత ఇక్కడ వచ్చేసి కుజంతో కలిసి ఉన్నాడు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. అది మిగతా గ్రహాల యొక్క పరిశీలన, నక్షత్ర పరిశీలన తర్వాత రాబోయే ఇప్పుడు కేతు అంటే నెక్స్ట్ బుధుడు వస్తాడు. మామూలుగా బుధుడు అయితే యోగకారకుడు ఉండాలి. ఆ యోగకారకుడు దశ వచ్చేసి కాదు, శుక్రుడు వస్తాడు. శుక్రుడు వచ్చేసి యోగకారుడు ఎలాగ ఉంటాడు కాబట్టి కొంచెం దాన్ని జాగ్రత్త పరిశీలన చేయాలి. అక్కడ మీకు శుక్రుడు సరిపోతా లేదని కూడా పరిశీలన చేసుకుంటే రాబోయే కాలం బ్రహ్మాండంగా ఉంటుంది. శుక్ర మహర్దశ యోగించే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రవి గారు. మీకు ఇంకా ఏమైనా పర్సనల్గా డౌట్స్ ఉన్నాయంటే మాత్రం మాకు స్క్రీన్ పైన సుదర్శన్ గారి పర్సనల్ నెంబర్స్ అనేవి స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ నెంబర్కు కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. ఇంకా మీరు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడినా కలిసినా కూడా మీకు ఇంకొంచెం నేరుగా ఇంటరాక్ట్ అయితే అది ఇంకా బాగా చెప్పగలే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ సమయం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి. రైట్, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అలాగే రవీందర్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి.
నమస్తే నమస్తే మేడం. నమస్తే అండి, సుదర్శన్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఏం లేదు మేడం, నేను ఇక్కడ నా పేరు రవిరెడ్డి, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. ఇల్లు కట్టుకుంటాము అంటే 6 రూములు కానీ 4 రూములు కానీ వాస్తు ప్రకారం ఉత్తర పేస తూర్పు పేస అని కట్టుకుంటాను. కాకపోతే అందులో బెడ్రూమ్, కిచెన్, హాలు అన్ని కరెక్ట్ చేసుకుంటాను. కానీ ఇంట్లో పూజ గది విధానం, పూజ గది ఎలా ఉండాలి, ఎంత ప్లేస్ లో నిర్మించుకోవాలి, అది ఎలా ఉంటే బాగుంటది, అంటే కిచెన్ పైన బాగుంటుందా, బెడ్రూమ్ కింద ఏ ప్లేస్ ఉంటే బాగుంటుంది అని ఒక చిన్న డౌట్ మేడం. దాన్ని కొంచెం వివరంగా చెప్తారని ఫోన్ చేసి. చాలా మంచి ప్రశ్న అండి. మనం అనేసార్లు చెప్పుకున్నాము, అయినా కూడా మీకు మళ్ళీ ఒకసారి తెలియజేస్తాం చూడండి. కిచెన్ పక్కనే పూజ గది ఉండాలి, అది నెంబర్ 1 పాయింట్. మనం తూర్పు తిరిగి పూజ చేస్తూ ఉండాలి. ఆ పొజిషన్ తప్ప వేరే పొజిషన్ పెట్టుకోవడానికి వీలు లేదు. మీకు ఎలాగో బెడ్రూమ్స్ అటువంటి సౌకర్యం ఉంది కాబట్టి భవంతులలో బెడ్రూమ్ ఏర్పాటు చేసినట్లే పూజ ఆ విధంగా ఏర్పాటు చేస్తే. ఈశాన్యం మూల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూజ గది పెట్టకండి. అక్కడ ఒక ద్వారం అనేది ఇవ్వండి, తూర్పున కానీ ఉత్తరంలో కానీ. తూర్పు ద్వారం సెంటర్లో వచ్చినట్లయితే ఉత్తరంలో వచ్చేసి ఈ ద్వారం అనేది పెట్టండి. అట్లా చూసుకోండి, దాన్ని జాగ్రత్తగా చూసుకొని పరిశీలన చేసుకోండి. ఈశాన్యం మాత్రం పూర్తిగా పూజ గది ఏర్పాటు చేయొద్దు, పిల్లలకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి వంటగది పక్కనే ఆ పూజ గది ఏర్పాటు చేసుకోండి, బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. అలాగే నరేందర్ గారు ఉన్నారు, తార్నాక నుంచి మాట్లాడదాం. నరేందర్ గారు నమస్తే. నమస్కారం మేడం. నమస్తే అండి, సుదర్శన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేకపోతే మధ్యలో కాల్ కట్ అయిపోతుంది. ఓకే ఓకే, మాట్లాడండి. నమస్కారం మేడం. చెప్పండి నరేంద్ర గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. ఏం లేదు సార్, అది జాబ్ 3 years అయింది పోయి. అయ్యో. కరోనా టైంలో పాండమిక్ లో ఏంటంటే ఇప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ప్రాబ్లం ఏంటో చెప్తారా అని. మీరు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు సహా ఉందా అండి? అవునది మేడం. ఉంటే సంతోషం అండి. ఏం జరుగుతూ ఉంటాయంటే అక్కడ చెప్పండి చెప్తాను చూడండి, విషయం చెప్తాను. దాన్ని ఒకసారి మీకు అవకాశం ఉంటే పరిశీలన చేసుకోండి. దశమాధిపతి కానీ దశమభావ కానీ శని కానీ అక్కడ ఇబ్బంది పెడతా ఉంటాడు, కొంచెం మీరు ప్రప్రదంగా చూసుకోవాల్సిన విషయం. తర్వాత ఈ గ్రహ సంబంధంగా యొక్క దశలు మీరు వచ్చేసి 3 ఏళ్ళ పైన అవుతుంది కాబట్టి దశమాధిపతి ఇబ్బంది పెడతా ఉంటారు. ముఖ్యంగా శని ఇబ్బంది పెడతా ఉంటారు. ఎందుకంటే చేసే పని చేయనీకపోవడం, దాన్ని అబ్స్ట్రక్షన్ చేస్తూ ఉండడం, ఎన్నికలు లాగుతూ ఉండడం. మీరు ముందుకు పోయినా కూడా మళ్ళీ ఎన్నికకి వచ్చి కూర్చోవాల్సిందే. ఎందుకంటే ఆ శని అనేది మందగమనం, మళ్ళీ యోగించేటట్లయితే మీరు పోకపోయినా అదే పంపించేస్తుంది. అట్లా కొన్ని చూసుకోవాలండి. అక్కడ వచ్చేసి ఈ దశమాధిపతం కనెక్ట్ అయి ఉంటుంది. ఒకసారి పూర్తిగా జాతక పరిశీలన చేసుకొని అక్కడ ఏదైనా రత్నం మీకు యోగిస్తూ ఉంటే ఆ రత్నదానం చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అది చూడండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మీకు ఇంకా ఏమైనా సమస్యలకు సంబంధించి చక్కటి పరిష్కారాన్ని అందించలేదు, మీకు అర్థం కాలేదంటే స్క్రీన్ పైన ఎలాగో స్క్రోల్ అవుతూ ఉంటాయి ఈ నెంబర్స్ సుదర్శన్ గారిది. కాల్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి, అపాయింట్మెంట్ తీసుకోండి. ఇంకా కలిసి మీకు ఇంకా చక్కటి పరిష్కారాన్ని అందించే అవకాశం కూడా దక్కుతుంది. రైట్, అలాగే జోగారావు గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి జోగారావు గారు. నమస్తే అండి. వస్తుంది అదే సార్తో మాట్లాడదామంటే అవకాశం ఇవ్వండి. ఓకే అండి, మాట్లాడండి. మేడం గారు, నాకు ఇంచుమించు ఇప్పుడు ఒక 20 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి ఎప్పుడు దేంట్లో చేపెట్టినా లాస్ వస్తుంది. అయ్యో, 20 సంవత్సరాల నుంచి అలాగే ఉంది. బట్టల వ్యాపారం చేస్తున్నాము, బట్టల వ్యాపారంలో బాగా లాస్ వస్తుందండి. సార్ కొద్దిగా ఏదన్నా పరిష్కారం చెప్పంటారా? మీరు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు సహా ఏమన్నా ఉందా అండి? 1966 15వ తేదీ 12వ నెల రాత్రి 1:45. 1:45 కరెక్ట్ అండి టైము. ఓసారి దాని ప్రకారం ఏంటంటే అండి, అక్కడ యొక్క దశమాధిపతి కానీ లేదా ఇంకోటి ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే కనుక దశ నడుస్తూ ఉంటుందో అది వ్యయాధిపతితో కనెక్ట్ అయి ఉంటుంది. లేదా వ్యవస్థానంలో గ్రహాలు ఒకవేళ ఎక్కువ ఉన్నా కూడా ఈ విధంగా సమస్య అనేది జరుగుతూ ఉంటుందండి. కానీ వీటన్నిటి న్యూట్రేషన్ చేస్తా ఏదో ఒక గ్రహం కనుక అక్కడ అనుకూలిస్తూ ఉన్నట్లయితే దాన్ని పరిశీలన చేసుకొని ఆ గ్రహం యొక్క రక్తదానం చేయడం వల్ల ఉపయోగం ఉంటుందండి. అలాగే మీరు ఉండే సొంత ఇంట్లో అయితే మాత్రం అక్కడ ఈశాన దోషం ఉంటుంది. 20 ఏళ్ళ నుంచి బహుశా ఒకే ఇంట్లో ఉంటుంటే అది కూడా ఒకసారి గమనించండి, తద్వారా నివారణోపాయం పొందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి జోగారావు గారు. మీకు ఇంకా సమస్య ఇంకా పెద్దగా అనిపిస్తుంది నాకు తెలిసి. 20 సంవత్సరాలుగా మీరు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు కాబట్టి మోస్ట్లీ మీరు ఆ పర్సనల్ నెంబర్ కాల్ చేయండి సుదర్శన్ గారికి, డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే మీకు ఎక్కువసేపు మాట్లాడే అవకాశం దొరుకుతుంది కాబట్టి మీకు పరిష్కారాన్ని కూడా చూపించగలుగుతారు. రైట్, అలాగే అరుణ గారు ఉన్నారు తిరుపతి నుంచి. హలో, నమస్తే అండి అరుణ గారు. హలో అరుణ గారు నమస్తే, సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అరుణ గారు. హలో సార్, మా పాపకి జాబ్ రావట్లేదు సార్. స్టడీస్ అయిపోయి కూడా 1 year అవుతోంది. మా పుట్టిన జాతకం ప్రకారం ఏమన్నా చెప్తారేమో అని కాల్ చేశాను సార్. పాపది నిమిషాల సమయం ఉందా అండి? పాపది సమయం నిమిషాల ఉన్నట్లయితే ఒకసారి పరిశీలన చేసుకోండి. అక్కడ దశమాధిపతి కానీ అలాగే మిగతా విషయాలు కూడా అమ్మాయి విషయం కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
అక్కడ మీరు రక్తదాన పరంగా ఉపయోగం పొందొచ్చండి. ఒకసారి అట్లా ఏదైనా ఉంటే పరిశీలన చేయండి. లేదా ఇంటి ప్రకారం వాస్తు ప్రకారం చూసుకున్నట్లయితే అక్కడ ఈశాన దోషం లేకుండా చూసుకోండి. ఎందుకంటే పిల్లల ఎదుగుదలలో ప్రప్రథమంగా అది ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది కాబట్టి అవి చూసుకోండి ఒకసారి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి అరుణ గారు. అండ్ ప్రేక్షకులు కూడా నేను మరొకసారి తెలియజేస్తున్నాను, మీరు కాల్ మాట్లాడేటప్పుడు టీవీ వాల్యూమ్ ఎక్కువగా మాట్లాడితే సుదర్శన్ గారు చెప్పేది కూడా మీకు అర్థం కాదు, మీరేం చెప్తున్నారు అనేది కూడా మాకు అర్థం కాదు. సో అక్కడే టైం వేస్ట్ అయిపోతుంది కదా. సో టైం అనేది చాలా వాల్యుబుల్ కాబట్టి మీ పరిష్కారాలు చూపించాలంటే మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడితే ఈజీగా ఉంటుంది. సుదర్శన్ గారు కూడా మీ ఏదైతే ప్రాబ్లం చెప్తారో దాన్ని విని మీకు పరిష్కారాన్ని కూడా ఈజీగా అందించగలుగుతారు. అలాగే రేణుక గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి రేణుక గారు. నమస్తే అండి. నమస్తే అండి, సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. సుదర్శన్ సార్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. సార్ నాకు కొడుకు పుట్టి చనిపోయింది సార్. మా 8 months అవుతుంది కొడుకు పుట్టి చనిపోయి. అయ్యో. అయితే నాకు పరిస్థితి ఏమీ బాగుంటలేదు, ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటున్నాయి. అయితే నాకు డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్ గా తెలీదు, ఇయర్ తెలుసు కానీ కరెక్ట్ గా తెలీదు సార్. అందుకని ఎక్కడ ఏ పంతుల దగ్గరికి వెళ్ళినా కూడా ఇయర్ డేట్ ఆఫ్ బర్త్ అయితే కరెక్ట్ ఉండాలి, లేదంటే మేము ఏం చెప్పలేకపోతున్నామా అని అన్నారు. కొంచెం పరిష్కారం ఇవ్వగలరు? మీరుండే సొంత ఇల్లా అండి, అద్దె ఇల్లా? అద్దె ఇల్లే అండి. అద్దె ఇల్లేనా? ఈ 8 నెలలు చనిపోయినాడా అబ్బాయి పుట్టి? అబ్బాయి పుట్టి 3 days కే చనిపోయిందండి. ఇప్పుడు 8 months అవుతుంది. 8 months. అబ్బాయి పుట్టితేనే 3 days చనిపోయినాడు. ఆపరేషన్ అండి లేదా నార్మల్ డెలివరీ? ఆపరేషన్. ఆపరేషన్ అంటే ముందేం సంతానం లేదు మీకు? లేదండి, ఫస్ట్ టైం. ఓకే, ఫస్ట్ టైం. ఆపరేషనే కాబట్టి అండి నెక్స్ట్ టైం కూడా మీకు ఆపరేషన్కి అవకాశం ఉంటుంది. అటువంటిప్పుడు ఏదైనా సరే డాక్టర్ కాల సమయం ఇచ్చినట్లయితే జనన సమయం తీసుకొని మనం ఇస్తున్నాం కాబట్టి, లేదా మిగతా మీరు పరిశీలన చేయించుకోండి. ఇంకోటి ఏంటంటే మీరుండే ఇల్లు ఎన్నాళ్ళు అవుతుంది ఆ ఇంట్లో ఉండబట్టి? సరే, 2.5 years అయిపోయింది. ఒకసారి ఆ ఇంట్లో ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటారు? రోడ్ ఎక్కడ ఉంది ఆ ఇంటికి? హలో, ఏమన్నారు సార్? రోడ్డు ఏ వైపు ఉంది ఆ ఇంటికి అంటున్నా? దక్షిణం వైపు. దక్షిణం వైపు స్త్రీ యోగించలేదండి, స్త్రీకి మనశ్శాంతి ఉండదు, ఇబ్బంది పడతా ఉంటుంది. ఉత్తరం ఫేసింగ్ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యి చూడండి, తద్వారా నివారణ పొందుతారు. ఎలాగ మీరు రెంటింట్లే కాబట్టి చెప్తున్నాము. ఇంకా మనం వచ్చే జాతక పరీక్ష అనేది ప్రశ్నాశాస్త్రం ప్రకారం కూడా చూడొచ్చండి. ఇంకా దానికి కొంచెం మనం ఎక్కువ సమయం తీసుకోవాల్సి ఉంటుంది. అట్లా కూడా మనం విశ్లేషణ చేయొచ్చు. ఒకవేళ ఏదన్నట్టు అట్లా కూడా ప్రయత్నం చేయండి. ఓకే అండి. రైట్ రేణుక గారు, పర్సనల్ నెంబర్స్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి, మీరు కాల్ చేయండి. కాంటాక్ట్ అయితే మీకు ఇంకొంచెం ఈజీగా ఆయన చెప్పగలుగుతారు. అలాగే గోవిందయ్య గారు ఉన్నారు వినుకొండ నుంచి. గోవిందయ్య గారు నమస్తే. చెప్తాం. నమస్తే అండి, సుదర్శన్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో మాట్లాడండి. చెప్పండి గోవిందయ్య గారు. అదే సార్, మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, ఎన్నికి పోతుంది, దాని సంగతి ఏంటో పరిష్కారం చెబుతారని. మా వాళ్ళు ఇల్లు కట్టాలని రోజు చేస్తుంది, ఎన్నికి పోతుంది, ఆ ఇల్లు సమస్య చెబుతారని అడుగుతుంది. ఇల్లు కట్టుకోవాలంటే ఎనిక్కిపోతున్నారు అంతేనండి? మీరుండే ఇల్లు సొంత ఇల్లా అద్దె ఇల్లా? ఉండే సొంత ఇల్లే. సొంత ఇల్లే. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు కొత్తది, బట్ అవ్వట్లేదా? ఇల్లు కట్టుకోవాలి, ఖర్చులు కట్టాలని మా వాళ్ళు రోజు గొడవ చెప్తూ కట్టమంటే నాకు ఎనికి పోతా ఉంది, మరి టైం కలిసి. ఆ ఇంట్లోనే అదే ఇల్లు ఊడదీసి కొత్తది కట్టాలని వేరే చోట కట్టుకోవాలని ఉండేది కాదు, వేరే ప్లేస్ లో. అది మా ప్లేసే. ఓకే, సరే అండి. అక్కడ ప్రప్రథమంగా ఆ ఇంటిని ఎలాగో ఖాళీ చేయాలి కాబట్టి ఫస్ట్ మొట్టమొదటి ఖాళీ చేయండి. కానీ కొన్ని ఇళ్ళు ఏం చేస్తుంటాయంటే అవి ఖాళీ చేయకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దానికి ఏంటంటే కారణం ఈశాన దోషం ఉండొచ్చు. తర్వాత ద్వారాల వాడకంలో కానీ లేదా ద్వారం లేకుండా ఎలాగో ఆ ఇంటిని కూలగొట్టాలనుకున్నా ప్రప్రథమంగా అక్కడ ఈశాన్యం ఏదైనా ఖాళీ లేకుండా ఉండడం చూసుకోండి. ఒక మంచి ప్లాన్ తీసుకోండి. ప్లాన్ ఎప్పుడైతే మంచిది ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా దాని ప్రొసీజర్ కూడా జరిగిపోతుంది. ప్లాన్ అనేది సరిత లేదనుకోండి, ఇంకా ఇవి అనుకునే వెనక్కే పోతూ ఉంటాయి. అట్లా కూడా ఆలోచన చేయండి. ఇట్లా ఈ విధంగా పరిశీలన చేయించుకున్నాం. ఐ థింక్ గోవిందయ్య గారు ఇప్పుడు ఉన్న ప్లేస్ కి వెనకతల ప్లేస్ ఉంది అని కరెక్ట్ గా మనకు అర్థం కావట్లేదు. గోవిందయ్య గారు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి సుదర్శన్ గారి పర్సనల్ నెంబర్స్, ఆ నెంబర్ కు కాల్ చేయండి. ఇంకొంచెం ఎక్కువసేపు మాట్లాడే అవకాశం దొరుకుతుంది కాబట్టి అప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఆయనకి అర్థమవుతుంది. అలాగే మీకు కూడా ఆయన ఏం చెప్పారన్నది కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అంతా ఆఫ్ నాలెడ్జ్ గా అసలు కరెక్ట్ గా అర్థం కాక సరిగ్గా చెప్పలేని పరిస్థితి అనమాట. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటే ఆ నెంబర్లో కాల్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్యకి అయితే ఒక పరిష్కారాన్ని చూపిస్తారు సుదర్శన్ గారు. అలాగే సుమలత గారు శ్రీకాకుళం నుంచి ఉన్నారు, వారితో మాట్లాడదాం. సుమలత గారు నమస్తే. నమస్తే మేడం, నా పేరు సుమలత, జాతకం పేరు కేదారి. చెప్పండి విషయం చెప్పండి. నాకు మ్యారేజ్ అయ్యి 12 years అవుతుంది. 12 years 1 year తర్వాత ఒక పాప పుట్టింది. తర్వాత పాప పుట్టిన నుండి వాళ్ళు ఇస్తున్నారు, అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను. ఇప్పుడు పాపకి 10 years అవుతుంది.
అయితే ఇప్పుడు వరకు వాళ్ళు తేల్చుకోవడం లేదు, ఏంటి లేదు, అంతేంటేనే ఉంది. మీ భర్త మీ దగ్గర లేరు అంతేనా అండి? అంతే, అంటే తేల్చుకుందాం అనుకుంటున్నాము, వాళ్ళు అదేదో ఒకటి రావట్లేదు. తెంచుకోవాలనుకుంటే తెంచుకోలేకున్నారు. తెంచుకోకపోవడమే మంచిదిలేండి. తర్వాత అక్కడ ఏంటంటేనా మీ యొక్క సమయం జన్మ సమయం ఏమైనా పర్ఫెక్ట్గా ఉందా? ఉంది. నాకు చిన్నప్పటి నుండి అన్ని కష్టాలలాగే పెరుగుతున్నాను. అదే అండి. సరే ఏంటి అదే మేము మొత్తుకొని చెప్తామండి. ఏదైనా సరే ఆ వాస్తుపరంగా కానీ జాగ్రత్త పరంగా చేసుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటారంటే వీళ్ళు మళ్ళీ మన ప్రోగ్రామ్ డైలీ చూసేటప్పుడు మళ్ళీ మనకి సమస్య జరిగిందని చెప్తా ఉంటారు. అది మాకు చాలా బాధాకరమైన విషయం. ఒక పాపం అమ్మగారు మాట్లాడినప్పుడు వాళ్ళ అమ్మాయి చిన్న మైనర్తో వెళ్ళిపోయిందంటే ఎంత బాధాకరమైన విషయం. కాబట్టి ఇటువంటి మేము ఇంకా మా సైడ్ కూడా కొన్ని జరుగుతుంటే మేము కూడా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత స్పష్టంగా మేము తెలియజేస్తున్నాము, అవి పాటించకపోవడం వల్ల ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాయి. అది చాలా జాగ్రత్తగా గమనించండి. తర్వాత మీ విషయంలో మాత్రం ఒకసారి చూసుకోండి. జన్మ సమయంగా డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలతో పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఏదైనా సరే సప్తమ భావాధిపతి కానీ లేదా కలత్రకారక శుక్రుడు కానీ చాలా చెప్తుంటే ఆడవాళ్ళ కలత్రకారక గురుడు లేదా ఇంకా వేరే కుజుడు ఇట్లా చెప్తా ఉంటారు. మేము అవన్నీ ఒప్పుకోము. ఎందుకంటే కలత్రం ముఖ్యంగా భార్యాభర్త మధ్య కలత్రం ఉండాలి. అంటే ఆ శుక్రుడు దానికి కారకమవుతూ ఉంటాడు. ఆ శుక్రుడు 2 విధాల ప్రభావం చేస్తూ ఉంటాడు. అంటే ఒక్కోసారి ఎక్కువగా ఇద్దరి మధ్య ఆప్యాయతలు పెంచుతూ ఉంటాడు. ఒక్కోసారి వచ్చేసి చాలా అస్సలు ఇద్దరి మధ్య ఆకర్షణ లేకుండా చేస్తాడు. ఈ చంద్రుడు కూడా సహకరించవచ్చు అక్కడ. అట్లా ఏదైనా సరే గ్రహం అక్కడ అనుకూలిస్తూ ఉన్నట్లయితే ఆ రక్తదానం చేస్తున్నట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్లా ఒకసారి పరిశీలన చేసుకోండి. ఇంకా ఇంటి నుంచి అమ్మాయి ఏదైనా సరే వివాహం చేసుకొని వెనక్కి వచ్చేసింది. మీరు చాలామంది ఏం చేస్తున్నారంటేనా కష్టంగా వివాహం చేస్తారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా యాసిడ్ పడేసి ఎవరికొరలు ఇచ్చి పెళ్లి చేసేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ ఏమొస్తుంది, 1 సంవత్సరం కూడా కాపురం చేయకుండా వీలైనంత ఇంకా మేము కొంచెం నెలకే మళ్ళీ ఇంటికాడ కూర్చుంటారు. ఇటువంటి సమస్యలు కారణం ఏంటంటే ఉత్తరవాయు దోషం ఇంట్లో ఉండేది. అట్లా కూడా ఆ దోషాలు లేకుండా చూసుకోండి. లేదా ఇంక ఈ ఉత్తరవాయు గారిని నైరుతిగానే అటాక్ అయిందనుకోండి, ఇంకా అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత అట్లే వెళ్ళిపోతుంది. అట్లా కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవి చాలా జాగ్రత్త పరిశీలన చేసుకుని మీ విషయంలో మాత్రం ఒకసారి ఈ విధంగా అనేక రకాల పరిశీలన చేసుకుని ఇబ్బందులు లేకుండా చూసుకోండి. రైట్ అండి సుమలత గారు, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. అలాగే వెంకటరమణ విశాఖపట్నం నుంచి ఉన్నారు. వెంకటరమణ గారు నమస్తే. నమస్తే మేడం గారు. నమస్తే అండి. సుదర్శన్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం వెంకటరమణ గారు, చెప్పండి. సార్ నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను సార్. పురుగు దువార్లు అద్దెకున్నాను సార్ నేను. మీకు క్లారిటీ లేదండి, చెప్పండి. సార్ నేను తూర్పు దిక్కు దువార్లో ఉన్నాను నేను. మా అబ్బాయికి కొద్దిగా సంబంధాలు కొద్దిగా సంవత్సరంగా ఎక్కడ సెట్ అవ్వట్లేదు. సంబంధాలు సెట్ కావడం లేదు. తూర్పు ద్వారం ఉండగా అక్కడ వచ్చేసి ఈశాన్యం ఏదైనా డిస్టర్బెన్స్ ఏంటండి, తద్వారా వచ్చేసి పురుషుల యొక్క ఎదుగుదల అంటే ముందుకు వెళ్ళేది ప్రయత్నాలు ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం పడమరలో కూడా ఏమైనా దోషం ఉందని ఒకసారి చెక్ చేసుకోండి. వాయు దోషం ఉన్నా కూడా వ్యవహార స్థానం కాబట్టి అట్లా కూడా ఈ విషయంలో జరుగుతూ ఉండొచ్చు. ఒకసారి పూర్తిగా పరిశీలించండి. ఎప్పుడైనా ఒకసారి గమనించుకోండి, ఎక్కడైతే ఈశాన్య దోషం కలిగి ఉంటుందో ఆగ్నేయం కానీ వాయు దోషం కానీ సహజంగా కలుగుతాయి. అటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి ఒకసారి శిక్షణ. అలాగే ఆ ఇంటికి ఉత్తర ద్వారం ఉందా లేదో చూసుకోండి. స్త్రీ మనశ్శాంతిగా ఉండాలి. ఇటువంటి సమస్యలు కన్నా ఇబ్బంది పడతా ఉన్నట్లయితే ఆడవాళ్ళు కూడా ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే ఒకే విషయం మీద పదే చర్చించుకోవడం, దానివల్ల ఆడ మీరు ఒప్పుకోలే ఈడ మీరు ఒప్పుకోలే, ఒకరు ఒప్పుకుంటే ఒప్పుకోకపోవడం ఇటువంటి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ వ్యవహార సమస్యల కిందకి వస్తాయి కాబట్టి అట్లా చాలా జాగ్రత్త పరిశీలన చేసుకుని తద్వారా నివారణ పొందుతారు. రైట్ అండి. వెంకటరమణ గారు, సుదర్శన్ గారు చెప్పింది విన్నారు కదా. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఈ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి పర్సనల్ నెంబర్స్ సుదర్శన్ గారివి. సో మీరు కాంటాక్ట్ అవ్వండి, అపాయింట్మెంట్ తీసుకోండి, లేదా కాంటాక్ట్ అయ్యి మాట్లాడినా కూడా మీకు చక్కటి పరిష్కారాన్ని అయితే అందిస్తారు. అండ్ అలాగే ఇప్పుడు మనం ఇంతకుముందు ఒక సుమలత గారు మాట్లాడారు, ఆవిడ గురించి ఆవిడ పర్టికులర్గా ఆవిడ చెప్పారు. ఇప్పుడు వెంకటరమణ గారు, ఇప్పుడు ఒక ఇంటికి వాస్తు తీసుకునేటప్పుడు ఆ ఇంట్లో ఒక 3-4 ఉంటూ ఉంటారు. సో దాన్ని ఎవరి బేస్ చేసి తీసుకోవాలంటారు? ఇప్పుడు చాలా మంచి ప్రశ్న. ఆమె గారి విషయంలో మనం ఇంకోటి కూడా చెప్పాలనుకుంటా. అబ్బాయి పుట్టినాంచి దూరమైనారు భర్తకు, అంటే అబ్బాయి జాతకంలో దోషం ఉందని సింపుల్గా కనుక్కోవచ్చు అక్కడ. అందుకే మనం కొంతమంది సంప్రదించేటప్పుడు మేము ముందు బాగున్నాం సార్, ఇప్పుడు దెబ్బతింటున్నాం అంటే ఇండ్లన్నా మారి ఉండాలా, లేదంటే ఆ ఇంట్లో మార్పులన్నా చేసుకుండాలా, లేదంటే వాడే విధానమే తేడా ఉండాలి. అట్లా ఏదైనా సరే అక్కడ సమస్య ఉంటేనే సమస్య వస్తుంది వీళ్ళకి, లేకపోతే లేదు. తర్వాత ఏంటంటే మనం అనుకునే ఈ అనేక దోషాలు మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఈ దోషం అనేది ఎవరి మీద ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంటుందంటేనా, ఎవరైతే కాలప్రభావానికి లోనై ఉంటారో, చాలా తక్కువ కాలప్రభావం అంటే వాళ్ళకి చాలా వీక్గా ఉంటుంది ఆ టైం అనేది. అటువంటిప్పుడు ఇప్పుడు సపోజ్ 2-3 ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసినారు, ఒక ఆడపిల్లని ఇంటికి వచ్చి సార్ మిగతా 2 బాగున్నారు అని విత్తనాలు చేస్తారు కొంతమంది. అది మేము వాళ్ళు చెప్పేది అంటే వాళ్ళ యొక్క కాలప్రభావం ఎవరికైతే చాలా బలహీనంగా ఉంటుందో వాళ్ళకి వెంటనే ఎఫెక్ట్ అయిపోతారు. ఇప్పుడు మనం మిగతా కూడా మనం చూస్తూ ఉన్నాం, రాజకీయ పరిస్థితులు అయితేనేవి మిగతా కూడా అంత ఈజీగా అటాక్ కావడానికి కారణం అదే. అది చాలా జాగ్రత్తగా గమనించండి. రైట్ అండి. సుదర్శన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైంలో ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క సమస్య కూడా చక్కటి పరిష్కార మార్గాలను అయితే అందించారు. అలాగే నేను మరొకసారి చెప్తున్నాను, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఇప్పుడు కాల్ కలవలేకపోయినా ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. మనకి రోజు కూడా అవైలబుల్గా ఉంటారు సుదర్శన్ గారు, అలాగే ఇదే టైంకి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన పర్సనల్ నెంబర్స్ కూడా మనకి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ నెంబర్కి కాల్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి, మాట్లాడండి. మీ సమస్యకి
చక్కటి పరిష్కారాన్ని అయితే ఖచ్చితంగా అందించగలుగుతారు. రైట్, ఇది వాటి చక్కని కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు నమస్తే. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు. శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.